ఆంధ్రప్రదేశ్ పొగాకు ఉత్పత్తిదారుల సహకార సంఘం లిమిటెడ్ వారి శనగల కొనుగోలు కేంద్రం ఒంగోలు వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలో ఒంగోలు శాసనసభ్యుడు శ్రీ దామచర్ల జనార్దన్ రిబ్బన్ కట్ చేసి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ పొగాకు ఉత్పత్తిదారుల సమైక్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మండవ జయంతిబాబు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఏఎంసీ చైర్మన్ రాచగంటి వెంకటరావు, ఎఫ్సిఎస్సి మేనేజింగ్ డైరెక్టర్ నర్రా సురేంద్రబాబు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వస్తున్నాడు చంద్రబాబు వస్తున్నాడు, వస్తున్నాడు చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి, మన గడపకి, మన గుండెల నట్టిళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు. అమ్మలారా, అక్కలారా, అన్నలారా, తమ్ముళ్ళారా, రండి రండి, ఇదే మంచి అవకాశం. మనసు విప్పి చర్చిద్దాం మన అందరి క్షేమం కోసం. వస్తున్నాడు 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 చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి, మన గడపకి, మన గుండెల నట్టేళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు, ప్రజాయాత్ర చేస్తున్నాడు. వంచిన నిన్నటి కాలం చేదు గురుతుల్నే మిగిల్చింది చేటుగా. అవినీతిని పోషించిన అధికార బలం తన బాధ్యతనే మరిచింది అలవాటుగా. ఎలా ఉన్న రాష్ట్రం ఇప్పుడెలా ఉంది నేస్తం, అణువణువు ప్రతి వ్యవస్థ అస్తవ్యస్తం. అగమ్య గోచరమే ప్రగతి బాట సమస్తం. అందుకే వస్తున్నాడు 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 చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి, మన గడపకి, మన గుండెల నట్టేళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు, ప్రజాయాత్ర చేస్తున్నాడు. మదుపులేని అంతులేని విద్యుత్ కోత పరిణమించే బ్రతుకు గుండె కోతగా. సహజ వనరులెన్నున్నా స్వాహ అన్నారు గనుక దారిద్ర్యము మిగిలెను తలరాతగా. అరక పట్టిన రైతు, హైటెక్ సిటీ యూత్, ఎవరిని కదిలించినా ఏదో దైన్యం. 25 వెనుకడుగై బిగ్గుమంది భవితవ్యం. అందుకే వస్తున్నాడు 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 చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి, మన గడపకి, మన గుండెల నట్టేళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు, ప్రజాయాత్ర చేస్తున్నాడు. చేద్దామంటే పని లేదు, ఉన్నదొకటే పేదరికం ఎటు చూసినా. కేవలేక చేత కాక చిత్తశుద్ధి శ్రద్ధ లేక ఉండి లేనిదైపోయెను పరిపాలన. ఉంటే హైదరాబాదు, లేకుంటే హైకమాండు, జడ తిరుగుడు పరుగులే మంత్రులందరూ. ఇక సామాన్యుడి సమస్యలకు దిక్కెవ్వరు. అందుకే వస్తున్నాడు 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 చంద్రబాబు వస్తున్నాడు. మన పల్లెకి, మన గడపకి, మన గుండెల నట్టేళ్ళకి ప్రజాయాత్ర చేస్తున్నాడు, ప్రజాయాత్ర చేస్తున్నాడు. సభకు నమస్కారం అండి. ఈనాటి కొనుగోలు అంటే యొక్క ఓపెనింగ్ ఇచ్చేసిన
గౌరవనీయులు మన ఒంగోలు శాసనసభ్యులు గారు రామచంద్ర జనార్దన్ రావు గారికి, రియాజ్ గారికి, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ గారికి ఒక 80,000 మెట్రిక్ టన్నులు కూడా శీతల గోడంలో ఉండటం జరుగుతూ ఉంది. గత సంవత్సరంతో పోలిస్తే గత సంవత్సరం మనకి 24,675 హెక్టార్లలో మనకి విస్తీర్ణంలో సాగు చేయడం జరిగింది. ఈ సంవత్సరం చూస్తే 32,970 హెక్టార్లు సాగు చేయడం జరిగింది. కొంత పెరిగింది. అదేవిధంగా పొగాకు విస్తీర్ణం కూడా ఈ శనగ ఏరియా అంతా కూడా డైవర్ట్ అవటం, అదేవిధంగా జామాయిలు కానీ సుబాబులు కానీ వీటికి రైతులు ఎక్కువ మంది కూడా డైవర్ట్ చేయడం జరిగింది. కాకపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలా, వ్యవసాయం ఒక పండుగలాగా ఉండాలనే ఒకే ఒక ఉద్దేశంతో, అదేవిధంగా రైతుని రాజులాగా చూడాలనేది కూటమి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఎక్కడైతే గిట్టుబాటు ధర లేదో అక్కడంతా కూడా ప్రభుత్వం జోక్యం చేసుకొని ఆ సెంటర్లు ఓపెన్ చేసి మనకి రైతులకి గిట్టుబాటు ధరని ద్వారా కొనుగోలు చేయడం జరుగుతూ ఉంది. సో మనకి ఈసారి 15,000 మెట్రిక్ టన్నులు మనకి టార్గెట్ ఇవ్వడం జరిగింది. ఒకవేళ మనకి ఇంకా ఎక్కువ మంది కానీ అమ్ముకునే పని అయితే మళ్ళీ మనం దాని క్వాంటిటీ కూడా పెంచుకునే దానికి అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది రైతులు ఈ కొనుగోలు కేంద్రాలని మనం ఉపయోగించుకుంటే మనకి ఎక్కువ ఉపయోగం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా, ఎందుకంటే ప్రభుత్వం కల్పించింది ఈ అవకాశాన్ని. ఎటువంటి ఇబ్బందులు లేకుండా బయట తక్కువ రేటుకి అమ్ముకోకుండా దళారులకి ప్రభుత్వం ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి గౌరవ శాసనసభ్యుల వారికి మిగతా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. చేసిన పెద్దలు గౌరవ ఒంగోలు శాసనసభ్యులు అన్నా జనార్దన్ గారికి, అదేవిధంగా చైర్మన్ రియాజానికి, అదేవిధంగా ఏఎంసీ చైర్మన్ రాజీవ్ వెంకటరావు గారికి, వ్యవసాయ అందరికీ, ఇక్కడ విచ్చేసిన మా డైరెక్టర్ పేరుమతురావు గారికి, ఇక్కడ విచ్చేసిన రైతులందరూ కూడా ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఈరోజు పొగాకు సామాజిక తరఫు నుంచి మార్కెట్ ద్వారా ఏ పంట కొనుగోలు చేసినా కూడా మా భాగస్వామ్యం కూడా కల్పించినందుకు మార్కెట్ వారికి, అదేవిధంగా వ్యవసాయ డిపార్ట్మెంట్ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మన ప్యాడీలో కూడా దాదాపు 5,000 టన్నుల టార్గెట్కి 4,000 టన్నులు మేము కంప్లీట్ చేయడం జరిగింది. ఈరోజు శనగలు కూడా ఒక 3 ఏరియాలు మాకు ఇచ్చారు. అదే దానిలో భాగంగా ఈరోజు ఇక్కడికి ప్రారంభం చేస్తున్నాం. ఒంగోలు మార్కెట్ కమిటీలో సంతోషపాడు కాన్స్టిట్యున్సీలో మధ్యపాడు మండలంలో, అందులో నాగలపులపాడు మండలంలో కూడా రేపు స్టార్ట్ చేయడం జరుగుతుందని రైతులందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడైతే రైతుకి గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ సైడ్ నుంచి గవర్నమెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వంలో ఈరోజు ఏ క్రాప్ వచ్చినా కూడా ముందుగా దాన్ని గవర్నమెంట్ సైడ్ నుంచి పర్చేజ్ చేసి గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది కూడా నేను చైర్మన్గా కొత్తగా నియమించడం జరిగింది. మొన్న ప్యాడీలో గమనిస్తే నేను కూడా కొద్దిగా ఆశ్చర్యపోయాను. గవర్నమెంట్ సైడ్ నుంచి పర్చేజ్ చేసిన డబ్బులు ఎక్కువ లేట్ అవుతుంది అనేది ఒక ఇది ఉంటుంది. కానీ పర్చేజ్ చేసిన 24 అవర్స్లో ఆ రైతు ఖాతాలోకి డబ్బులు వెళ్ళినాయి అంటే రైతు శ్రేయస్సుకి, రైతుకి గిట్టుబాటు ధర కల్పించడం కోసం ఈ కూటమి ప్రభుత్వం ఎంత బాగా పనిచేస్తుందో మీరందరూ గమనించాలి. రాబోయే రోజుల్లో కూడా ఇదే వరవడి ముందుకు వెళ్తూ రైతుల శ్రేయస్సు కోసం పనిచేస్తుందని చెప్తా ఉన్నాం. అదేవిధంగా మాకు పొగాకు సమాఖ్య నుంచి కూడా రైతులకి ఎరువులు మేము ఒక 5 సెంటర్ నుంచి ఎరువులు కూడా అమ్ముతా ఉన్నాం. ఎక్కడ కూడా ఎంఆర్పికి రీచ్ కాకుండా ఎప్పుడైనా బ్లాక్ మార్కెట్ జరుగుతున్నా కూడా దాన్ని కంట్రోల్ చేయడం కూడా మా సమాఖ్య కృషి చేస్తుందని మీకు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ స్థానంలో మాట్లాడుతున్నామంటే తెలుగుదేశం పార్టీలో పనిచేసి నందుకు గౌరవంగా మా ఎమ్మెల్యే గారు, అదేవిధంగా అన్న జనార్దన్ కూడా సపోర్ట్ చేసేవారు ఆ రోజు. దానికి ఈ సభముఖంగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. థ్యాంక్ యూ.
ఏపీ మార్క్ఫోర్డ్ ఒంగోలు ద్వారా ఏదైతే మనకి శనగల కొనుగోలు కేంద్రాన్ని ఈరోజే ప్రారంభించుకున్నాం. దీనికి సభాధ్యక్షులు సురేంద్ర బాబు గారు, అదేవిధంగా మన ఔడా చైర్మన్ రియాజ్ గారు, మళ్ళా మన ఏఎంసీ చైర్మన్ జయంత్ బాబు గారు, అదేవిధంగా ఒంగోలు ఏఎంసీ చైర్మన్ వెంకట్రావు గారు, జేడీ అగ్రికల్చర్ శ్రీనివాసరావు గారు, ఏడీఏ రమేష్ గారు, ఏడీ రమేష్ గారు, అదేవిధంగా సముఖ్య మెంబరు వీరభద్రరావు గారు, ఇంకా విచ్చేసిన రైతులకి అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే ఈరోజు ఉండే మా శనగలు ఏదైతే కొనుగోలు ఉందో దాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉంది. దాన్ని ప్రత్యేకించి మనం ఒకసారి మనం చూసినప్పుడు లాస్ట్ ఇయర్ 2024లో ఒక క్వింటాకి 5,550 రూపాయలని ఆ రోజు మద్దతు ధర ఆ రోజు ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత బయట మార్కెట్లో 5,600 నుంచి 5,800 బయట మార్కెట్ కొనుగోలు చేయడం కూడా జరిగిందని చెప్పి కూడా మనం గుర్తు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రస్తుతం 25-26లో క్వింటాకి 5,875 రూపాయలని ఈరోజు ప్రభుత్వం నిర్ణయించింది. దానికి బయట మార్కెట్లో 5,100 జరుగుతూ ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. కాబట్టి మనం చేసేది ఈరోజు రైతుల కోసం అని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం కూడా పోయినసారి దాని మీద ధర పెంచడం, అదేవిధంగా పోయినసారి మీద ఎక్కువ 20,000 టన్నుల వరకు మన నిలవ ఉందని చెప్పేసి కూడా మన వాళ్ళు చెప్తా ఉన్నారు. దాంతోపాటు ఈరోజు ఒంగోలు, కొత్తపట్నం, ఒంగోలు అర్బన్లో మొత్తం కలిపి 7,974 ఎకరాలలో 6,891 మెట్రిక్ టన్నులను కూడా ఈరోజు రైతులు పండించడం కూడా జరుగుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఉండే పరిస్థితుల్లో 4 కొనుగోలు కేంద్రాలను కూడా ఒంగోలులో పెట్టారు. ఒంగోలు, అదేవిధంగా మతిపాడు, అదేవిధంగా నాగులుపురపాడు ఈ మండలాలతో పాటు కొన్ని విలేజెస్ను కూడా ఇక్కడ మద్దతుగా ఇక్కడ కొనుగోలు కేంద్రాల్లో ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ముత్తునతులపాడు, గుడిమిలపాడు, దశరాజపల్లి, కొప్పోలు, ఉటుకుండు వారిపాలెం, అదేవిధంగా పాడిబండ్ల వారిపాలెం, ఆలూరు, అల్లూరు, గాదిపాలెం, తర్వాత పేర్లమిట్ట, ఇవన్నీ కూడా రైతులను కూడా ఇక్కడ కేంద్రాలను పెట్టుకొని రైతులకు కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎక్కడికెక్కడికి సెంటర్లను కూడా పెట్టి ఈరోజు మార్కెట్ యార్డ్ ద్వారా ఈరోజు కొనుగోలు చేయడానికి ఈరోజు ఇక్కడ మనం కూడా ప్రారంభించుకున్నాం. రైతులకు కూడా అన్ని విధాలుగా కూడా అండగా ఉంటాం. ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మన జేడీ అగ్రికల్చర్ మన శ్రీనివాసరావు గారు కూడా ప్రత్యేకంగా దృష్టి పెట్టుకొని అన్ని కేంద్రాల్లో ఎక్కడ కూడా మనకి ఇబ్బంది లేకుండా చూసే విధంగా ఈరోజు అధికారులు కూడా వాళ్ళు ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ కూడా బయట వాళ్ళకి ఇవ్వకుండా, ఎవరైతే బయట ఏజెంట్లు ఉంటారో వాళ్ళకి ఇవ్వకుండా ప్రభుత్వం ఇచ్చిన ధరకి ఇచ్చి వాళ్ళకి ప్రాంప్ట్గా పేమెంట్లు వచ్చేటట్టుగా ఇవన్నీ కూడా అగ్రికల్చర్ నుంచి చూసే విధంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే బయట వాళ్ళకి ఏదో బయట మార్కెట్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళ పేమెంట్లు సరిగా అయ్యాక రైతులు ఇబ్బందులు పడతా ఇవన్నీ పరిస్థితులు తెచ్చుకోకుండా ఈరోజు ప్రభుత్వం ఒకటి నిర్ణయించిన తర్వాత ప్రభుత్వానికి తగ్గట్టుగా రైతులు ఎక్కడికెక్కడికి మీకు అందుబాటులో ఉండేటట్టుగా కేంద్రాలు పెట్టారు. కాబట్టి దాంట్లో అమ్ముకొని మీ అందరూ కూడా ఏదైతే మీరు పండించిన పంటని మీరు అందరూ కూడా అమ్ముకునే విధంగా ఈరోజు ప్రభుత్వం ఇవన్నీ కూడా నిర్ణయాలు తీసుకుందని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. కాబట్టి ఈరోజు ఏఎంసీలో ఇక్కడ ఒక 3 మండలాలు, అదేవిధంగా విలేజెస్ కూడా కొన్ని పెట్టారు. అందరూ కూడా ఇక్కడ ఉంటారు. కాబట్టి ఇవాళ నుంచి ఇక్కడ శనగల కొనుగోలు కూడా కార్యక్రమం జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఈరోజు ఒక మంచి కార్యక్రమం మన వాళ్ళందరూ కూడా వచ్చిన రైతులకి, అదేవిధంగా అధికారులకి, మా ఏఎంసీ చైర్మన్లకి అందరూ కూడా మనస్ఫూర్తిగా అందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.